వెస్ట్ బెంగాల్ రాజకీయ రణరంగం క్లైమాక్స్కు చేరుకుంది. ఏప్రిల్ 23 మరియు 29 తేదీల్లో జరగబోయే 2 దశల ఎన్నికల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 15 ఏళ్లుగా దీదీ కోటగా ఉన్న బెంగాల్లో ఈసారి కమలం విరుస్తుందా? అమిత్ షా టార్గెట్ చేసిన 200 పైగా సీట్లు సాధ్యమేనా? క్షేత్రస్థాయి సమీకరణాలు ఎలా ఉన్నాయి? ఈ వీడియోలో పూర్తి వివరంగా విశ్లేషిద్దాం. 2026 ఎన్నికలు కేవలం అధికారం కోసం మాత్రమే కాదు, ఇది 2 విభిన్న సిద్ధాంతాల మధ్య జరుగుతున్న యుద్ధం. ఒకవైపు మా హతి మానుష్ అంటూ మమతా బెనర్జీ, మరోవైపు సోనార్ బంగ్లా నినాదంతో ప్రధాని మోదీ మరియు అమిత్ షా బృందం హోరాహోరీగా తలపడుతున్నారు. మా మతి మానుష్ అంటే అర్థం మదర్లాండ్ అండ్ పీపుల్ అని, సోనార్ బంగ్లా అంటే గోల్డెన్ బెంగాల్ అని అర్థం. ఈసారి బీజేపీ చాలా పక్కా వ్యూహంతో బరిలోకి దిగింది. ఏప్రిల్ 10న విడుదల చేసిన మేనిఫెస్టోలో ఓటర్లను ఆకట్టుకునేలా భారీ హామీలు ఇచ్చింది. అందులో మొదటిది, ప్రతి మహిళకు నెలకు 3,000 రూపాయల ఆర్థిక సాయం మరియు ఉచిత బస్సు ప్రయాణం. రెండవది, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి. మూడవది, అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 7th పే కమిషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. చివరగా 6 నెలల్లోపు యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. ఇది హిందూ ఓటర్లను ఏకీకృతం చేస్తుందని బీజేపీ నమ్మకం. మరోవైపు మమతా బెనర్జీ ఏమాత్రం తగ్గడం లేదు. ఢిల్లీ శక్తులు బెంగాల్ను ఏలలేవు అంటూ ప్రాంతీయ సెంటిమెంట్ను బలంగా వాడుతున్నారు. మమతా బెనర్జీకి అనుకూలంగా ఉన్న విషయాలు చూసినట్లయితే, మొదటిది లక్ష్మీర్ బండార్. టీఎంసీకి ఉన్న అతిపెద్ద బలం ఈ సంక్షేమ పథకమే. దీనివల్ల గ్రామీణ మహిళలు ఇప్పటికే ఆమె వెంటే ఉన్నారు. టీఎంసీకి అతిపెద్ద బలం బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీని బెంగాల్ కూతురు అని ముద్దుగా పిలుచుకోవటం. ముఖ్యంగా రాష్ట్రంలోని మహిళా ఓటర్లు ఆమెకు భారీ అండగా ఉన్నారు. రెండవది, మైనారిటీ ఓట్ల ఏకీకరణ. బెంగాల్లో సుమారు 30% ఉన్న ముస్లిం ఓటర్లు టీఎంసీకి బలమైన ఓట్ బ్యాంక్. బీజేపీని అడ్డుకోగల ఏకైక శక్తిగా మమతా బెనర్జీని వారు భావించడం వల్ల ఈ ఓట్లు చీలిపోకుండా టీఎంసీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. మూడవది, బలమైన క్షేత్రస్థాయి క్యాడర్. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ భూస్థాయిలోనూ టీఎంసీకి పటిష్టమైన కార్యకర్తల నెట్వర్క్ ఉంది. ఎన్నికల నిర్వహణలో మరియు ఓటర్లను పోలింగ్ బూత్ల వరకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చివరగా బెంగాలీ సెంటిమెంట్. బీజేపీని బయట వ్యక్తుల పార్టీగా చిత్రీకరించడంలో మమతా బెనర్జీ విజయం సాధించారు. బెంగాలీ సంస్కృతిని, అస్తిత్వాన్ని కాపాడగలిగేది కేవలం టీఎంసీ మాత్రమే అనే భావన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. బీజేపీ గెలవాలంటే ఏం జరగాలి? బీజేపీ అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 148 సీట్లు సాధించాలి. దీనికోసం బీజేపీ ప్రధానంగా 3 అంశాలపై దృష్టి పెట్టింది. అందులో మొదటిది, అవినీతి ఆరోపణలు. టీఎంసీ నాయకులపై వస్తున్న అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తోంది. రెండవది, హిందూ ఓట్ల ఏకీకరణ. ఉత్తర బెంగాల్ మరియు మతువా సామాజిక వర్గం ఓట్లను గుంపగుత్తుగా సాధించే ప్రయత్నం చేస్తోంది. మూడవది, మహిళా ఓటర్లు. మహిళల రక్షణ మరియు ఆర్థిక స్వావలంబన పేరుతో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వీటిలో సఫలీకృతమవుతే బీజేపీ గెలుపు సులభతరం అవుతుంది. అయితే బీజేపీకి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న 80 నుంచి 90 స్థానాల్లో బీజేపీ గెలవడం కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే కోల్కతా మరియు దక్షిణ బెంగాల్లో టీఎంసీకి బలమైన క్యాడర్ ఉంది. ప్రస్తుతం అంచనాల ప్రకారం టీఎంసీ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తున్నా బీజేపీ ఓట్ల శాతం క్రమంగా పెరుగుతోంది. ఇది హోరాహోరీ పోరుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. దీదీ పట్టు సడలుతుందా లేక మోదీ మ్యాజిక్ బెంగాల్లో పండుతుందా? బెంగాల్ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో చూడాలి. మీరేమనుకుంటున్నారు? బెంగాల్లో బీజేపీకి అవకాశం ఉందా? కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.